నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మాకున్న సమాచారం మేరకు ఆల్రెడీ ప్రతి ఒక్క యుఎల్బి స్థాయిలో ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ మున్సిపల్ కమిషనర్స్, అదేవిధంగా ఏసీఎల్బి, ఏసీ రెవెన్యూ వారు మీ అభిప్రాయం, మీకున్న అభ్యంతరాలు సేకరించడం జరిగింది. సో యాజ్ యూ కెన్ సీ, మోస్ట్ ఆఫ్ యూ, మీ అందరికీ ముఖ్యంగా ఇప్పుడు ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ కాబట్టి మీ అందరు ఎలక్టోరల్ రోల్ గురించి కొంచెం మీ అందరికీ సందేహాలు ఉన్నాయి. సో యూఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. ఇందులో మేము 2 పాయింట్స్ మీ అందరికీ చెప్పాలదలుచుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, దయచేసి లాస్ట్ డేట్ని పాటించండి. లాస్ట్ డేట్ వచ్చేసి మేము 10th మనకి ఫైనల్ పబ్లికేషన్ ఉంది. సో దయచేసి ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత మీరు ఏం చెప్పినా ఏం చేసినా పెద్ద పనికి రాదు. అది కరెక్ట్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో దయచేసి ఆ టైం లైన్ మీ అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. జిల్లా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా నేనైతే మీకు మాట ఇస్తున్నాను, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తుని మేము క్షుణ్ణంగా అండ్ ట్రాన్స్పరెంట్గా దాన్ని పరిశీలిస్తాము. అదేవిధంగా మనకి ఎలక్టోరల్ రోల్ విషయంలో మీ అందరు అనుభవవంతులు, మీకు ఐడియా ఉంటుంది దట్ ఎలక్షన్ మన పురపాలక సంఘాల గురించి అయినా సరే, గ్రామ పంచాయతీ అయినా సరే, సామాన్య ఎన్నికలు అయినా సరే, దానికి ఏదైతే గడుపు ఉంటుందో లాస్ట్ డేట్ కానివ్వండి, ఫైనల్ ఎలక్టోరల్ రోల్ కానివ్వండి, అది యూనిఫామ్ ఉంటుంది. అంటే జనరల్ అసెంబ్లీకి ఒక ఎలక్టోరల్ రోల్, ఒక మదర్ రోల్, మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఒక పార్ట్ రోల్ అనేది కాదు. ఏదైతే మనం నార్మల్గా కొనసాగే ఏదైతే ప్రక్రియ ఉంటుందో అదే వర్తిస్తుంది. సో అందులో మీకు ఎలక్టోరల్ రోల్ సంబంధించిన మీ కన్సర్న్ అధికారులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సబ్ కలెక్టర్స్ ఉన్నారు, ఏసీఎల్బి గారు ఉన్నారు, కార్పొరేషన్ సంబంధించిన దిలీప్ గారు ఉన్నారు. సో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అయితే ఈ స్టేజ్లో మీకు యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో దయచేసి ఇలాంటివి అభ్యంతరాలు మీకు ఉంటే వాళ్ళతో సంప్రదించండి. మేము తప్పకుండా దాన్ని పారదర్శకంగా, క్షుణ్ణంగా దాన్ని విచారణ జరుపుకుంటాం. లేని బిల్డింగ్స్లో ఒకవేళ గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా కొనసాగాలి అనేది కాదు. కొంచెం మనం లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత పరంగా కూడా చూడాలి. సో దయచేసి ప్రహారీ లేని ఏరియాస్, లేదా కొంచెం గుంపలు ఉన్న జనాభా, అలాంటివి ఏరియాస్లో ఉన్న పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ని మనం కొంచెం డిస్కరేజ్ చేయాలి. అది కాకుండా ముందే మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వాళ్ళు ముందే ఆ స్థానాన్ని గుర్తించి పెట్టాలి. కార్పొరేషన్లో ఎలక్టోరల్ రోల్ సంబంధించిన సూపర్వైజర్స్తో, ఏఈఆర్ఓస్తో ఈరోజు ఒక రివ్యూ పెట్టడం జరిగింది. సేమ్ ఇదే విధంగా మేము మిగతా మున్సిపాలిటీస్లో కూడా ఏఈఆర్ఓస్తో ఇలా మేము మీటింగ్ నిర్వహిస్తాము. సో ఇవి అన్ని సూచనలు, సలహాలు మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి ఒక్క ఏఈఆర్ఓ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలి. నాకు తెలిసేంత వరకు ఏఈఆర్ఓస్ కింద నాట్ మోర్ దెన్ 2-3 సూపర్వైజర్స్ ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క సూపర్వైజర్ వారి బిఏలో సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలి.